ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం అష్టమస్కందం. అష్టమస్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గజేంద్ర మోక్షం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కూర్మావతారం. పరీక్షిత్తుతో శ్రీ శుకుడు ఇలా చెప్తున్నాడు. ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రునకు పూజ చేయబడిన ఒక పుష్పమాలనిస్తే ఇంద్రుడు దాన్ని నిర్లక్ష్యంగా ఐరావతం మీద పడేశాడు. ఆ ఏనుగు ఆ మాలను తన కాలి కింద తొక్కి నలిపివేశాడు. ఈ ఘోరమైన అపచారానికి మహర్షి మండిపడి శపించాడు. ఆ శాప ఫలితంగా ఇంద్రునితో సహా 3 లోకాల వారు ఐశ్వర్యము, వైభవము, పౌరుషము కోల్పోయారు. రాక్షసులతో జరుగుతుండే యజ్ఞాలలో దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. దేవతలే తరచూ ఓడిపోయేవారు. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచక ఇంద్రుడు, వరుణుడు, వరుణాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విన్నవించుకుంటారు. బ్రహ్మ వీరందరికీ తోడ్కొని గాఢాంధకార తపస్సుకు అవతలనున్న అజిత అంటే విష్ణు భగవానుని వద్దకు వెళ్ళాడు. అందరూ ఆ భగవాన్ని అనేక విధాలుగా స్తుతించారు. వారికి కూడా సాధారణంగా ఆయన దర్శనం దొరకలేదు. ఆ స్వామి కరుణించి 1000 సూర్యకాంతితో వారికి దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు ఆ దివ్య దర్శనాన్ని చూడలేక ఎంతో ఆశ్చర్యచకితులై చూస్తూ ఇలా అన్నారు: ప్రభు, లోకాలన్నింటా నిండియుండి సర్వము తెలిసి ఉన్న నీకు మేము ఏమని విన్నవించుకోగలము? నీ యొక్క పాదపద్మాల దర్శనంతోనే మాకు సర్వసుఖాలు కలుగుతాయి కదా. అనగానే భగవానుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు: బ్రహ్మాది దేవతలారా, మీ యొక్క ఇక్కట్లు నాకు తెలుసును, కానీ సమయం మీకు అనుకూలంగా లేదు. ప్రస్తుతానికి మీరు కొంచెం అణిగియుండి రాక్షసులతో మంచిగా ఉండండి. మీరు అమృతాన్ని సంపాదించితే యుద్ధాలలో మరణించకుండా ఉంటారు, శక్తిమంతులు అవుతారు. పాల సముద్రాన్ని మదిస్తే అమృతం లభిస్తుంది. మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకీ సర్పాన్ని కవ్వపు త్రాడుగాను వినియోగించాలి. దీనికి బలవంతమైన రాక్షసుల సహాయము మీకు చాలా అవసరం కనుక వారితో ఎంతో సౌఖ్యంగా ఉండండి. సాగర మదనంలో కొన్ని మంచి వస్తువులు వస్తాయి, వాటిని ఆశించవద్దు. విషము కూడా వస్తుంది, దానికి భయపడద్దు. మీకు శుభము కలుగుతుంది అని చెప్పి భగవానుడు అంతర్ధానం అయ్యాడు. దేవతలు రాక్షసరాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని పెంచుకున్నారు. బలహీనులై ఉన్న దేవతలు శత్రుత్వం చూపటం లేదు కనుక వారికి ఏ విధమైన హాని తలపెట్టవద్దని నీతిమంతుడైన బలిచక్రవర్తి రాక్షసులను ఆదేశించాడు. ఇంద్రుడు బలిచక్రవర్తికి మంచి మంత్రిలాగా మంచి మాటలతో శాంతిని కలిగించేవాడు. అక్కా చెల్లెళ్ల సంతతి వారమైన మనము సఖ్యముగానుంటే అనేకమైన సుఖాలు పొందవచ్చు. శత్రుత్వం ఉంటే ఇంతవరకు చెడిపోయాము కదా, మనమంతా కలిసి కష్టపడి అమృతాన్ని సంపాదిద్దాము అని చెప్పి ఇంద్రుడు బలిచక్రవర్తి సాగర మదనానికి ఒప్పించాడు. ఎలాగ చెయ్యాలి వివరించి చెప్పాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు రాక్షసులకు బలిచక్రవర్తి నాయకులుగా ఉంటూ మందర పర్వతాన్ని సమీపించారు. దేవశిల్పి అయిన త్వష్ట అద్వర్ధ్యాన పర్వతం చుట్టూ కొంత మేరకు తవ్వి రోకళ్ళ వంటి పనిముట్లను దూర్చి పెకిలించి కదిలించి తమ శక్తినంతా పెట్టి పెళ్ళగించి పర్వతాన్ని పైకెత్తారు. బలిష్టమైన చేతులతో తలలతో భుజాలతోనూ మోసుకొని వెళ్ళారు. కొంత దూరం మోసిన తర్వాత వాళ్లకు శక్తి సన్నగిల్లి
పర్వతం ఒరిగి నేల పడింది. దాని కింద అనేకులైన దేవదానవులు పడిపోయి మరణించారు. మిగిలిన వారు నిరుత్సాహపడి ఇటువంటి అసంభవమైన సాహస కృత్యానికి పూనుకోవటం వెర్రితనం అని తమను తాము నిందించుకొని నిస్సాహులై నిల్చుండిపోయారు. ఈ తరుణంలో గరుడ వాహనుడై విష్ణుమూర్తి వచ్చాడు. దేవదానవులు ఆయన్ను స్తుతించారు. వారిని చింతించవద్దని ధైర్యం చెప్పి ఆ పర్వతాన్ని సాగర తీరానికి తరలించవలసినదిగా గరుత్మంతుని ఆదేశించాడు. విష్ణుమూర్తి గరుడు శ్రీహరిని మందర పర్వతాన్ని తన వీపు పైన ఎక్కించుకొని పోయి సముద్ర తీరాన దింపివేశాడు. దేవతలు దానవులు సర్పరాజైన వాసుకుని పిలిచి అమృతంలో కొంత భాగం ఇస్తామని చెప్పి కవ్వపు తాడుగా ఉండమని వేడుకొన్నారు. పర్వతాన్ని చుట్టూ చదును చేసి వాసుకిని దాన్ని చుట్టూ చుట్టి పర్వతాన్ని పాల సముద్రంలోకి తోశారు. దేవతలు వాసుకి పడగల వైపు పట్టుకొనగా రాక్షసులు నీచమైనట్టి తన యొక్క తోకను పట్టుకొనటానికి నిరాకరించారు. దేవతలు సరేనని తోకవైపు పట్టుకొనగా రాక్షసులు తలవైపు పట్టుకొని చిలకటం ఆరంభించారు. వెంటనే మందర పర్వతం బుడబుడామని మునిగిపోసాగింది. రెండు పక్షాల వారు పర్వతాన్ని ఎత్తటానికి శాయశక్తులా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. దైవ సహాయం లేనిదే ఎలాంటి శ్రమ అయినా ఫలించదని గుర్తించిన వారై దేవదానవులు విష్ణుదేవుని ప్రార్థించారు. ఒడ్డునే నిల్చుని చూస్తున్న విష్ణువు వారిపై దయతల్చి అందరూ చూస్తుండగానే సముద్రంలోకి దిగాడు. సముద్రంలో దిగిన విష్ణుమూర్తి మహాకూర్మముగా మారిపోయాడు. దాని వీపు అంటే డిప్ప 1,00,000 యోజనాల విస్తీర్ణత కలది. అది పర్వత మూలానికి వెళ్ళి ఒకవైపు నెక్కించుకొని దానిని పైకి ఎత్తగా దేవదానవులు హర్షధ్వనాలు చేశారు. భగవంతుడు కూర్మరూపుడై మందరగిరిని ధరించి దాని శిఖరాన్ని 1000 చేతులతో ఊగకుండా పట్టుకున్నాడు. అలాగే వాసుకి ముందు ప్రవేశించి రాపిడికి దాని శరీరం తెగిపోకుండా శక్తినిచ్చాడు. దేవదానవులలో ఆవేశించి వారికి కూడా శక్తినిచ్చాడు. వారిని ప్రోత్సహించటానికి తాను కూడా దేవతల ముందు నిల్చుని కొంతసేపు లాగటం మొదలుపెట్టారు. దేవదానవులు అత్యంత ఉత్సాహంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చిలకటం సాగించారు. మందర పర్వతం కవ్వం వలె గిరగిరా తిరగసాగింది. పాల తుంపరలు మేఘాల వలె ఆకాశాన్ని ఆవరించాయి. రెండు వైపులా ఉత్సాహంతో పాటు పట్టుదలలు పౌరుషాలు కూడా పెరగసాగాయి. చేపలు చిన్న చిన్న తిమింగలాంటి జలచరాలు చచ్చి తేలిపోతున్నాయి. సర్పరాజు శరీరం శిథిలమవుతున్నది. దేవదానవుల పట్టు మరింత బిగుసుకుంది. అంతలో సముద్రం నుంచి అగ్నిజ్వాలలతో కూడిన హాలాహలమనే మహావిషం కారు మేఘాలలాగా వెలువడటం మొదలుపెట్టింది. రాక్షసులు దేవతలు భయంతో వాసుకిని విడిచి పరిగెత్తసాగారు. ఆ అలాహలం బగబగామనే పొగలతో, చిటపటామనే నిప్పు కణాలతో, దగదగా జ్వాలలతో ఆకాశాన్ని ఆవరిస్తున్నది. అడవులు మండిపోతున్నాయి, జీవరాశులు మాడిపోతున్నాయి, నదులు సముద్రాలు ఇంకిపోతున్నాయి, పర్వతాలు బద్దలవుతున్నాయి, ముల్లోకాలు తల్లడిల్లుతున్నాయి. అకాల ప్రళయం సంభవించిందేమోనని అందరూ ఎంతో భయభ్రాంతులయ్యారు. బ్రహ్మాది దేవతలు దిక్కుతోచక శివుని చెంత చేరి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలా విన్నవించుకున్నాడు. ఓ పరమేశ్వర, శంకర, నీవు పంచభూతాల్లోనున్నవాడవు. వాటికి నీవు ఈ ఈశ్వరుడు ప్రభువు, జీవుల యొక్క భావనారూపుడవు దేవా, మహాదేవా, దేవతలచే పూజింపబడవాడా, ఈ లోకాలన్నింటికీ ప్రభువు నీవు, బంధ మోక్షాలు నిర్దేశకుడవు, ఆర్తులకు శరణ్యుడవైన గురువువు. బుద్ధిమంతులు నిన్ను ప్రీతితో పూజిస్తారు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివుడనే పేర్లతో ప్రకాశించే వాడవు నీవే. నిగూఢమైన పరబ్రహ్మవు నీవు. సత్తు అసత్తు రెండును నీవే.
శక్తిమయుడవు, శ్రద్ధ బ్రహ్మమువు నీవే, జగత్తు అంతా నిండి ఉన్న అంతరాత్మవు, సమస్తానికి ప్రాణము నీవే పరమశివ. ఈ జగములన్నీ నీ అందే ఉద్భవిస్తాయి, నీ అందే నివసించి ఉంటాయి, మరి నీ అందే లయిస్తాయి. నీ ఉదరము సర్వభూతాలకు నిలయము మహేశ. కొందరు నీవు ఉన్నావని అంటారు, కొందరు నీవు త్రిగుణాతీతుడవు గనక ఒక ప్రత్యేకమైన రూపాన్ని ధరించి ఉండవని అంటారు. మరికొందరు నీ ఉన్నావో లేక అని నిన్ను గూర్చి తికమక చెందుతుంటారు. కానీ నీ యొక్క నిజతత్వాన్ని ఎవ్వరూ తెలుసుకొనలేరు కదా. ఓ త్రినేత్ర, త్రిమూర్తులకు, త్రిజగాలకు త్రికాలాలు మూలమై ఉంటూ విభేదాలతో కనిపిస్తున్న చివరకు ఏకైక పరబ్రహ్మవై అభేదతత్వమై నీవు ఒప్పుతున్నావు. సత్తు అసత్తు తత్వములతో కూడి ఉన్న చరాచర సృష్టికి ఆశ్రయమై ఉన్న నిన్ను పొగడటానికి మేము ఎంతటి వారము దేవదేవా. ఓ చంద్రశేఖర, సంసార లంపటాన్ని నివారించటానికి, సంపదలను అనుగ్రహించటానికి, జయాన్ని సిద్ధింపజేయటానికి, దుష్టులను హతమార్చటానికి నీకే చెల్లుతుందయ్యా. ఓ సర్వలోక పూజ్య, మేము నిన్ను తప్ప ఇంకెవరిని ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరూ ఈ లోకాలను కాపాడలేరు. ఈ లోకాలన్నింటా నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడు. ఓ పరమేశ్వర, ఇప్పుడు ముల్లోకాలు ఒక ఘోర విపత్తులో పడ్డాయి. దేవదానవుల అమృతం గురించి పాల సముద్రాన్ని మదించగా హాలాహలం ఉద్భవించింది. లోకాలు భస్మం కానున్నవి. ఆ విషజ్వాలలను పరిహరించటానికి, లోకాలను రక్షించటానికి నీవే సమర్థుడివి. విశ్వసించి నిన్ను ప్రార్థిస్తున్నాము. రక్షించు ప్రభు, రక్షించు అని వేడుకుంటున్నా. బ్రహ్మాదుల అభ్యర్థనను మన్నించి సర్వభూత హితరతుడైన పరమశివుడు పార్వతీతో ఇలా అన్నాడు. దేవి, లోకాలకు సంభవించిన విపత్తును గురించి విన్నావు కదా. ప్రాణులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. భవానీ, పరహితమెవడు చేస్తాడో అతడు పరహితం ఎవరు చేస్తారో అతడు పంచభూతాలకు చాలా ఇష్టడవుతాడు. పరహితమే పరమధర్మము. పరహితునకు ఎక్కడా ఎదురుండదు. ఓ కమలాక్షి, విష్ణువు మనస్సులో విష్ణువు మనస్సు ఆనందిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరి లోకాలు సంతోషిస్తే లోకాలన్నీ సంతోషించే విధంగా హాలాహలాన్ని నివారించటం మంచిది. నేను ఆ హాలాహలాన్ని ఆరగించి లోకాలను కాపాడుతాను అని చెప్పిన శివునితో శివాని సమ్మతించి, మీకు ఇష్టమైన రీతిలో లోక కళ్యాణం చేయండి స్వామి అని తన సమ్మతిని తెలియజేసింది. ఆహా, ఆ జగజ్జననికి లోక సంగ్రహం అంటే ఎంతటి అనురక్తి! మింగవలసినది హాలాహలమని తెలిసి కూడా మింగదలుచుకున్న వాడు నా పతిదేవుడే అని తెలిసి కూడా దాని వలన లోకాలకు మేలు కలుగుతుందని సదుద్దేశముతో సర్వమంగళ అయిన పార్వతీమాత మింగమని అనుమతించింది. మీరు ఆ తల్లి తన మాంగల్య బలాన్ని ఎంతగా నమ్మిందో కదా. తనకే కాకుండా సర్వలోకాలకు భర్త అయిన సర్వేశ్వరుడు సర్వలోకాలకు మంగళం చేకూర్చే పవిత్ర సంకల్పంతో చేయబూనుకున్న మహత్తర త్యాగం వలన తనకు కలుగబోవు ప్రమాదాన్ని అయినా సరకు చేయకుండా సమ్మతించిన సర్వమంగళాదేవి సార్థక నామమైనది కదా. అప్పుడు పరమశివుడు తన చెయ్యి చాసి అన్ని చోట్ల వ్యాపించి ఉన్న హాలాహలాన్ని ఊడ్చి పోగు చేసి కబళంగా చేసి నేరేడు పండును మింగినంత విలాసంగా నోట్లో వేసుకున్నాడు. ఆయనకు ముఖం వాడిపోలేదు, చెమటైనా పట్టలేదు, కన్నులు ఎర్రబడలేదు, మెడలోని సర్పాలు కదల్లేదు, సిగపైని చంద్రుడు కదల్లేదు. తన ఉదరము సమస్త లోకాలకు నిలయము కనుక
ఆ గందరగోళంలోనికి పోరాదని దానిని గొంతునందే ఉండేట్లు నిలుపుకున్నాడు. ఆ కంఠం నీలవర్ణం అయిపోయింది. అందుచేతనే ఆయన నీలకంఠుడనబడ్డాడు. లోకరక్షణ కోసం ఆయన చేసిన త్యాగానికి చిహ్నమైన ఆ నీలకంఠం ఆయనకి ఒక అమూల్యమైన ఆభరణంగా భాషించింది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు, ఉమాదేవి మేలుమేలు అంటూ జయధ్వానాలతో స్తుతించారు. శివుని చేతి నుంచి జారిపడిన విషపు చుక్కలను పాములు, తేళ్ల వంటి కీటకాలు నాకటం చేత అవి విష కీటకాలయ్యాయి. అలాగే కొన్ని విషపు ఓషధులైనవి. దేవాసురులు భయము తీరిన వారై మళ్ళీ సాగరమదనం కొనసాగించారు. కొంతసేపటికి కామధేనువు బయటికి వచ్చింది. తెల్లని పుష్టిగానున్న శరీరము, నిండైన పెద్ద పొదుగు, అందమైన కొమ్ములు, మనోహరమైన రూపముతో కోరిన కోర్కెలను తీర్చే దివ్యధేనువు అది. హోమ ద్రవ్యాలను పొందవచ్చునని యజ్ఞయాగాది క్రతువులను చాలా పనికి వస్తుందని ఆ సురభిని ఋషులు కావాలని తీసుకున్నారు. తర్వాత వచ్చినది ఉచ్చైశ్రవం అనే అశ్వం. దానిని ఇంద్రుడు కోరగా విష్ణువు వారించి బలిచక్రవర్తికి ఇప్పించాడు. పిమ్మట ఐరావతం అనే 4 దంతాల తెల్లని ఏనుగులు వచ్చినవి. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత పుట్టినది కల్పవృక్షము. అన్ని ఋతువుల్లోనూ విరబూస్తూ రాలిపోని పువ్వులతో అశ్రితుల కోర్కెలను తీర్చే దివ్య ధ్రుమమది. దానిని తన నందనవనానికి శోభ తెచ్చేదిగా ఉంటుందని ఇంద్రుడు సంగ్రహించాడు. తరువాత వచ్చారు అప్సరసలు. మెరుపు తీగ వంటి మేనిఛాయతో నిత్య యవ్వనులై ఉంటే దివ్య సుందరీమణులు వారు తన కొలువును నృత్య గానాలతో రంజింపజేయాలని ఇంద్రుడు వారిని దక్కించుకున్నాడు. పోనీలే అని అసురులు ఊరుకున్నారు. అప్పుడు ఉద్భవించాడు చంద్రుడు. బ్రహ్మదేవుడు అతనిని ఆకాశాన్ని అధిష్ఠించమన్నాడు. తరువాత వచ్చినది త్రిలోక సుందరి అయిన లక్ష్మీదేవి. బ్రహ్మదేవుడు విశ్వములోని సౌందర్యమంతా పోగు చేసి తీర్చిదిద్దిన అందాల రాశి ఆమె. ఆమెను దేవాసురులందరూ కాంక్షించారు. ఇంద్రుడు ఒక రత్నాల పీఠాన్ని తెచ్చి ఆమెను కూర్చోబెట్టాడు. నదులు బంగారు కలశాలతో నీరు తెచ్చి స్నానం చేయించటానికి సిద్ధపడినది. భూమి సుగంధ ఓషలతో తెచ్చినది. గోవులు పంచామృతాలు ఇచ్చినవి. మాసములు ఫల పుష్పాదులను ఇచ్చినవి. దిగ్గజాలు పూర్ణ కలశాలతో అభిషేకం చెయ్యగా ఋషులు మంత్రాలు చదివారు. గంధర్వులు గానం చేశారు. నటులు నాట్యమాడారు. సముద్రుడు పట్టు పీతాంబరాలను, వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ ఆభరణాలను, బ్రహ్మ పద్యమును, సరస్వతీమాలను సమర్పించారు. మహాలక్ష్మి మాలను చేత పట్టుకొని దానిచే అలంకరించబడటానికి అర్హుడెవ్వరా అని యోచించసాగినది. అక్కడ చేరియున్న వారినందరినీ పలకరించి చూసినది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోకము ఆమెను గోచరించినది. కొందరు తపోధనులైన క్రోధవసులు, కొందరు మహాజ్ఞానులైన సంగమును వీడలేనివారు, కొందరు సకల సద్గుణ సంపన్నులైన కోరికలను జయించలేనివారు, కొందరు నిష్ఠాగరిష్ఠులైన దయాధర్మాలు లేనివారు, కొందరు రూపవంతులైన కాలవసులు వార్ధక్యాన్ని జయించలేనివారు, కొందరు శక్తిమంతులైన శీలము లేనివారు. ఈ విధంగా ఆమె ఎవ్వరినీ ఎన్నుకొనలేకపోయింది. చివరికి ఆమె దృష్టి విష్ణుమూర్తిపై పడింది. ఆ మహానీయుడు నిశ్చింతగా నిర్వికారుడై ఆమెను ఆపేక్షించని వాడై ఉన్నాడు. ఆయన సకల సద్గుణ సంపన్న పరిపూర్ణుడు. ఏ విధమైన లోపము లేనివాడు. దివ్యమోహనాకారుడు. కానీ తాను ఆయనకు తగియున్నానా? నేను ఆయనకు తగియున్నానా? ఆయన తనను స్వీకరిస్తాడా అనే సందేహంతో ఆమె తడబడుతున్న అడుగులతో పాటు మాలను ఆయన కంఠంలో వేసి సిగ్గుతో నిల్చుండిపోయింది. విశాలమైన ఆయన యొక్క వక్షస్థలము పైననే ఆమె తన చూపును నిలిపి అదియే తనకు తగిన నివాస స్థానమని
స్థిరపరుచుకుంది. సర్వజ్ఞుడైన స్వామి తదాస్తు అనుకొని ఆమెను స్వీకరించాడు. బ్రహ్మ రుద్రాదులంతా స్తోత్రాలు చేశారు. పుష్పవర్షం కురిసింది. మహాలక్ష్మి యొక్క కరుణాకర కటాక్ష వీక్షణాలు సోకిన వారందరూ సర్వసుఖ సంపదలతో ఆనందించారు. అసూయ ద్వేష రోషాలతో మండిపోతున్న అసురులు ఆమె యొక్క అనుగ్రహానికి దూరమైన వారై దుఃఖాన్నే పొందారు. తరువాత వచ్చినది అందాల రాశి అయిన వారుణీ కన్య. ఆమె రాక్షసులకు ఇవ్వబడింది. పిమ్మట ధన్వంతరి అనే విష్ణు అంశగల దివ్య పురుషుడు వచ్చాడు. అతడు వైద్య విద్యా నిపుణుడు. అతని చేతిలో ఒక అమృత కలశం ఉంది. దానిని అసురులు అతని చేతి నుంచి లాక్కొని పోయారు. మోహిని అవతారం. అమృత భాండాన్ని అసురులు ఎత్తుకొని పోవటంతో దేవతలు హతాశులై విష్ణువుతో మొరపెట్టుకున్నారు. మీ అభీష్టం నెరవేరుతుందిలేండి అని విష్ణువు వారికి అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. అమృత కలశాన్ని ఎత్తుకొని పోయిన అసురులు పట్టలేనంత ఆత్రతో నేను ముందు అనుకుంటూ ఎంతో కలహాలు చెందుతున్నారు. వారిలో కొందరు బుద్ధిమంతులు దేవతలకు కూడా కొంత భాగం ఇవ్వాలన్నారు. కొందరు ఒప్పుకోలేదు. ఈ విధంగా మొదలైన గందరగోళంలో విష్ణుమూర్తి మోహిని రూపధారి రంగప్రవేశం చేసింది. ముల్లోకాలను సమ్మోహింపజేసే రూప లావణ్య విలాసాలతో విశ్వమోహనాంగి అయిన ఆ జగన్మోహిని అసురుల గుండెలు గుబగుబలాడించింది. వారంతా ఆమె వెంటబడి, సుందరి, నీవు ఎవ్వరి దానివి? నీ వంటి త్రిలోక సుందరిని మేము ఇంతవరకు చూడలేదు. మేమెవ్వరి వారమో తెలుసా? కశ్యప దితి సంతతి వారము. దేవతలు మా సోదరులే అయినా బలహీనులు కనుక మాకు సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కలశంలోనున్న పదార్థాన్ని మాలో మేము పంచుకొనలేక తగులు పడుతున్నాము. నీవు వచ్చావు కనుక నీ అందమైన చేతులతో స్వపరభేదము లేకుండా మా అందరికీ సమంగా పంచిపెట్టు. దేవతలు మేము 2 బారులుగా కూర్చుంటాము అని వివరించారు. ఆ త్రిజగన్మోహిని ఇలా అంది: ఓ దానవీరులారా, అందగత్తెలను అసలే నమ్మరాదని పెద్దలంటారు. వారి మాటలు తేనెలొలుకుతాయి. వారి ఆలోచనలు ప్రమాదాలకు దారితీయవచ్చు. నన్ను మీరు విశ్వసించటం అంత మంచిది కాదేమో. ఆలోచించుకోండి. అయినా మీరంతా సహాయం చేయమని కోరుతున్నారు కాబట్టి నా శక్తి వంచన లేకుండా చక్కగా పంచిపెడతానులేండి అని చెప్పిన మర్మం లేని మాటలకు ఆమెపై అసురులకు నమ్మకం కుదిరింది. అమృత కలశాన్ని ఆమెకు అందించారు. ఆ అవివేకులు ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఇలాగంది: నేను పంచిపెట్టే పద్ధతికి అవునని కానీ కాదని కానీ అనకుండా ఒప్పుకోవాలి. అనగానే వారంతా సరేనని ఒప్పుకున్నారు. స్నానాలు చేసి అగ్నిహోత్ర దీపధూపార్చనాది కర్మలను ఆచరించి తూర్పు ముఖంగా కూర్చున్నారు. లక్ష్మీదేవికి మించిన అందచందాలతో అందెల రవళలతో అమృత కలశాన్ని పట్టుకుని ఒకరికొకరు కనపడని రీతిని దేవత దానవుల్ని తూర్పు పడమర ముఖంగా కూర్చోబెట్టి రాక్షసులకు అమృతం పొయ్యటం, పాముకి పాలు పోసి పోషించటం వంటి ప్రమాదకర కార్యమని తలచి, దానవులారా తొందరపడకుండా కూర్చోండి, ఈ వరుసను ముగించుకొని మీ వరుసకు వస్తున్నాను అని చెప్పి ముసిముసి నవ్వులతో వారిని మురిపింపజేసి మంత్రముగ్ధులను చేసి దేవతల వైపుకు వెళ్ళి త్వరగా తాగండి అని వారికి అమృతం పోసింది. ఆ సమయంలో రాహువు అనే దానవుడు దేవతల వరుసలో చేరి అమృతాన్ని ఆరగించటం కనిపెట్టిన సూర్యచంద్రులు ఈ విషయాన్ని ఆమెకు చెప్పగా విష్ణువు చక్రాయుధాలతో రాహువు యొక్క శిరస్సు ఖండిస్తాడు. తాగిన అమృతం ఇంకా నోటిలోనే ఉండటం చేత తల నిర్జీవం కాలేదు, కానీ మొండెము నేల కూలింది. బ్రహ్మదేవుడు రాహువు శిరస్సును ఒక గ్రహంగా ఆకాశంలో నిలిపాడు. పగ వదలని రాహువు ఇప్పటికీ అమావాస్య పౌర్ణమి దినాల్లో సూర్యచంద్రులకు అడ్డం వస్తుంటాడు. ఒక్క చుక్క అయినా మిగల్చకుండా అమృతం అంతా దేవతలకిచ్చిన తర్వాత మోహిని రూపాన్ని వీడి విష్ణుమూర్తి నిజరూపాన్ని ధరించాడు.
మోసపోయిన రాక్షసులు రోషముతో ఉడికిపోయారు. విష్ణువును శరణజొచ్చిన దేవతలు సర్వశుభాలు పొంది అమరులయ్యారు. దేవాసుర సంగ్రాహము. అమృతం పూర్తిగా దేవతలకే సంక్రమించటం చేత రాక్షసులు కక్ష కట్టి యుద్ధానికి బయలుదేరారు. బలిచక్రవర్తి, ఇంద్రుడు మొదలైన దానవ దేవత వీరులందరూ యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. యముడు నిర్మించిన రథం మీద బలిచక్రవర్తి నిండు చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ రథంలో అన్ని శస్త్రాలు అమర్చబడి ఉన్నాయి. సైనికులు కూడా ఉన్నారు. అది పైకి కనపడకుండా ఎక్కడికి పోవాలని కోరితే అక్కడికి తీసుకొని పోగలదు. మహాబలికి ముందుగా నముచి, శంబరుడు మొదలైన అనేక మంది రాక్షస వీరులు, మహావీరులు సైన్యాలతో వెళ్తున్నారు. దేవేంద్రుడు ఐరావతాన్నెక్కి వచ్చాడు. అతనితో కూడా అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన దేవతలు సైన్యాలతో వచ్చారు. దేవదాన సేనలు 2 సముద్రాలు ఢీకొన్నట్లుగా కనిపించాయి. ఇంద్రుడు బలితోనూ, కుమారస్వామి తారకునితోనూ, వరుణుడు హేతితోనూ, మిత్రుడు ప్రహేతితోనూ, శంబరుడు త్వష్టతోనూ, సవితుడు విరోచనునితోనూ యుద్ధం చేశారు. యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది. అసురులు అనేకమైన మాయా ప్రయోగాలు చేసి పర్వతాలను, మేఘాలను, సముద్రాలను సృష్టించి దేవతలను కనిపించకుండా ఉంటూ నానా బీభత్సాన్ని కలుగజేశారు. దేవతలు భయంతో భగవాన్ని ధ్యానించగా ఆయన అష్టభుజాలతో ఆయుధాలతో ఆవిర్భవించాడు. విష్ణు ఆగమనంతో రాక్షస మాయలన్నీ అదృశ్యమయ్యాయి. దేవతలు దేవదేవుని ప్రార్థించారు. కాలనేమి అనే అసురుడు గరుడుని పైకి బలమైన బల్లెమును విసిరాడు. విష్ణువు ఆ బల్లెమునే రాక్షసుని పైకి విసరగా వాడు చచ్చిపడ్డాడు. మాలి సుమాలీలు గదలతో గరుడుని కొట్టగా విష్ణువు చక్రాయుధంతో వారి తలను త్రుంచి వేశాడు. మాల్యవంతుడు గరుడుని రెక్కలు చెదరకొట్టగా వాడు కూడా చక్రాయుధానికి బలి అయ్యాడు. ఇంద్రుడు బలిచక్రవర్తిని నానా దుర్భాషలతో తిట్టి ఎదిరించాడు. అప్పుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు: దేవేంద్ర, సుఖ దుఃఖాలు, జయాపజయాలు, మానవమానాలు కాల కర్మవశాత్తు సంభవిస్తాయి. అవి దైవాధీనాలు. బ్రహ్మ రుద్రాదులు కూడా వాటిని తప్పించుకోలేరు. సంపదలైన ఆపదలైన శాశ్వతాలు కావు. అందుచేత బుద్ధిమంతులు తమ శత్రువులకు ఆపదలు, అపజయము, అపకీర్తి కలిగినప్పుడు పొంగిపోరు. అవే తమకు సంభవించినప్పుడు కృంగిపోరు. మాకు ఇటువంటి ద్వంద్వాలతో ప్రమేయం లేదు. మన కర్తవ్యం నిర్వహిద్దాం పద అంటూ బాణం సంధించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. విమానంతో సహా మహాబలి నేల కూలాడు. అప్పుడు జంబుడనే రాక్షసుడు సింహవాహనుడై ఇంద్రునిపైకి దూకి గదతో ఐరావతాన్ని మొత్తగా అది నేలపై చతికిలబడగా ఇంద్రుడు నేల కూలాడు. అప్పుడు సారథి అయిన మాతలి రథాన్ని తెచ్చి ఇంద్రుని రథంపైకి ఎక్కించుకున్నాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో జంబుని వధించాడు. అప్పుడు జంబుని సోదరులైన బలుడు, పాకుడు, సముచి ఇంద్రుని మీద పడ్డారు. ఇంద్రుడు బలుని పాకుతూ వజ్రాయుధంతో హతమార్చాడు. కానీ సముచి పైన వజ్రాయుధం పనిచేయలేదు. ఖిన్నుడైన ఇంద్రునితో ఆకాశవాణి ఇలా చెప్పింది: ఈ సముచి పొడిగానున్న వాటితో గాని తడిగానున్న వాటితో గాని చావు రాకుండా వరం పొందినవాడు సుమా అని. తడి పొడి కానట్టి సముద్రపు నురగలో వజ్రాయుధాన్ని ముంచి సముచిని వధించాడు ఇంద్రుడు. ఇక భయంకరమైన యుద్ధాన్ని ఆపుచేయమని బ్రహ్మ కోరగా దేవతలు యుద్ధాన్ని విరమించారు. మిగిలి ఉన్న రాక్షసులు దెబ్బతిని పడి ఉన్న బలిచక్రవర్తిని తీసుకొని పోయారు. శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యచే రాక్షసుల్ని బ్రతికించాడు. తత్వజ్ఞాని అయిన మహాబలి ఓటమిని చిరునవ్వుతో స్వీకరించాడు. హరే కృష్ణ.